ఇప్పుడు దేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇందాక అల్లం నారాయణ అడిగినట్టు రాజ్యాంగం మీద, రిజర్వేషన్స్ మీద. ఈ రెండింటిని మొట్టమొదటిగా బాగా ప్రచారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారే. ఆయన్ని రాజ్యాంగం మారుస్తుంది బీజేపీ వస్తే, అందుకే 400 అడుగుతున్నారు, రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది అని. అది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన వేసిన ట్రాప్లో మీరు పడ్డారా? ఎందుకంటే ప్రధానమంత్రి కూడా, అమిత్ షా కూడా రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ హైకమాండ్ మొత్తం మాట్లాడుతుంది, ఈయన ఒక్కడే కాదు. ఈయన ఫస్ట్ బాగా ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఈయన క్యారీ చేశాడు, తర్వాత ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా తెలంగాణకు వచ్చినప్పుడు తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది ఒక పెద్ద ఆరోపణ, బేస్లెస్ ఆరోపణ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. మాకు లేని ఒక విషయాన్ని కట్టబెట్టినప్పుడు తప్పకుండా స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్స్ ముందు ఉన్నది. కాబట్టి ప్రధానమంత్రి గారికి చాలా కేటగిరికల్ అప్పటికప్పుడు నేను చెప్పిన తర్వాత, వేదిక మీద చెప్పిన తర్వాత ఇట్లా చర్చ జరుగుతుంది అని చెప్పిన తర్వాత ఆయన చాలా కేటగిరికల్గా మాట్లాడండి, చాలా స్పష్టంగా మాట్లాడండి. ఇక ప్రధానమంత్రి గారే మాట్లాడిన తర్వాత దాని మీద చర్చ చేయాల్సిన నిజమే. కానీ అంటే చాలా సందర్భాలలో సుమిత్ర మహాజన్ కానీ ఇట్లాంటి అన్ని దృష్టాంతాలు చెప్పినాయని నిజమే. ఒకటైతే బ్యాక్డ్రాప్లో ఈ ఆలోచన ధోరణి ఒకటి ఉంది అనేది దీనికి మూల కారణం. మీరు చెప్తున్నారు కానీ రిజర్వేషన్ల రద్దు గురించి కానీ, రాజ్యాంగం వ్యవహారాలు కానీ, ఈ అభిప్రాయం వ్యాపించి ఉన్నందువల్లనే దానికి బాగా సేవ్ వచ్చింది. నిజానికి రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది ఏం కాదు, అది అక్కడి నుంచి కాంగ్రెస్లో మాట్లాడుతున్నారు, చాలా కాలం నుంచి మాట్లాడుతున్న విషయాలే. ఈ సూచనలన్నీ ఉన్నాయి కనుకనే చేస్తున్నారు కనుక మిమ్మల్ని పదే అడగడం దాని గురించి. నేను అనేది ఏదైనా ఉంటే చెప్తాం, భయపడం. నారాయణ గారు భయపడాలి పని లేదు, స్పష్టంగా ప్రజల ముందు చెప్తాం. మేము మతపరమైన రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్తున్నాం, అవుతుంది అంతే తప్ప ఏదైనా ఉంటే చెప్తాం, భయపడం. ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి దాన్ని ఇంకా గౌరవం పెంచుతాము. అది 70 సంవత్సరాల పండుగ, గ్రామాన ఆ రాజ్యాంగాన్ని తీసుకెళ్తాము. ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి పండుగ ఊరూర చేస్తాము, ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అన్ని రకాల గౌరవం ఇచ్చినటువంటి పార్టీ. ఆయన జన్మించిన స్థలం నుంచి మొదలు పెడితే ఆయన స్వర్గస్థులైనటువంటి పంచతీర్థాలను డెవలప్మెంట్ చేశాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలతో పనిచేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం మార్చమని మీ ద్వారా కూడా ఈరోజు నేను మళ్ళీ TV9 ద్వారా కూడా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరేమనుకున్నా, ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ బేస్లెస్ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగానికి మరింత గౌరవం ఇస్తాము, మరింత దాన్ని. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి పార్టీ. మరి ఇన్ని రోజులు ఏం రాజ్యాంగం ఉన్నది? ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం. అక్కడ రిజర్వేషన్స్ లేవు, చైల్డ్ మ్యారేజెస్ లేవు, కమిషన్స్ లేవు, ఏది లేకుండే. దాన్ని తీసేసి ఈరోజు అక్కడ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి పార్టీ మరి మొదటిసారి 70 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఆధారరహితమైనటువంటి ఆరోపణలు, అబద్ధాలు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అవినీతి పడని తిట్టలేరు, నరేంద్ర మోడీ హయాంలో అభివృద్ధి జరగలేదని తిట్టలేరు. కాబట్టి ఈరోజు ఏదో ఒకటి పనికిరాని ఈ రకమైనటువంటి బేస్లెస్ ఒక విషయాన్ని తీసుకొని బట్టగాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు ఈ రకమైన చర్చ జరుగుతుంది, చాలా స్పష్టంగా పనిచేస్తుంది. సార్, మీరు చెప్పినట్లు రిజర్వేషన్లు తీసేయరు, ప్రధానమంత్రి గారు చెప్పారన్నాం. కానీ రాజ్యాంగాన్ని మీరు సెక్యులర్ అనే పదాన్ని తీసేసి హిందూ రాష్ట్రంగా మార్చే అవకాశం ఉందా? ఇది లేదు, అది కూడా లేదు, సెక్యులర్గానే అబ్సల్యూట్లీ లేదు. హిందూ రాజ్యం అనేటువంటి పదము రానే రాదు. అంటే మీ కేంద్ర మంత్రులే చెప్తున్నారు కదా. ఎవరు కేంద్ర మంత్రి కాదైనా, ఫర్ ఇన్ఫర్మేషన్, మంత్రి గారైన పార్టీలో ఒక కార్యక్రమం.